వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. చాలండి. మన అంశం ఏంటయ్యా అంటే, ఈ నెల శుద్ధీకరణ కూడికల్లో దేవుడు మనకు తోడై ఉంటే ఏం జరుగుతుంది? మీరు మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, మానవ చక్రం, మానవ జీవితం, మానవ విజయం, మనిషి యొక్క నెమ్మది, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఆయుష్, ఐశ్వర్యం ఏదైనా సరే దేవుడు తోడయుండుట అనే సూత్రం మీద ఆధారపడి ఉన్నది. మనం విజయ పరంపరలో కొనసాగాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దేవుని సన్నిధిలో ఎదగాలన్నా, ప్రతిదానికి మూల వనరు ఏంటంటే దేవుడు మనకి తోడయుండుట. అందుకే నీ జీవితంలో ఏదైనా కోల్పో పర్వాలేదు, ఆస్తుల్ని, ఐశ్వర్యాల్ని, అందాన్ని, మనుషుల్ని, సమస్తాన్ని కోల్పో, కానీ దేవుడిని మాత్రం కోల్పోవద్దు. ఆయన నీకు తోడై ఉంటే యోసేపును దీవించిన దేవుడే మనల్ని కూడా దీవిస్తాడు. ఎందుకయ్యా అంటే, మన దేవుడు ఎవరు? యోసేపు దేవుడు. మన దేవుడు యోసేపు దేవుడు కాబట్టి యోసేపుకు తోడై ఉండి ఆశీర్వదించిన రీతిగానే మనల్ని కూడా నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను యోసేపు వలె దీవించబడాలన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. యోసేపు గట్ట దేవుడు తోడయ్యుంటే నెంబర్ 1 చెప్పాలి. ఇన్నోళ్ళు చెప్పండి, ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు. మీరు కలలో, నిద్రలో లేపినా చెప్పగలగాలి, అప్పుడే మీరు ఉపదేశంలో ఎదుగుతారు. చెప్పండి, యోసేపుకు దేవుడు తోడయ్యుంటే వర్ధిల్లుతాడు, గొప్పళ్ళు అవుతాం మనం. దేవుడు తోడయ్యుంటే. 2, యోసేపుకు దేవుడు తోడయ్యుంటే ఏది చేసినా సక్సెస్. ఒకటేంటో తెలుసా? ప్రాస్పరిటీ అంటే వర్ధిల్లుట. 2వది, ఏది చేసినా కలిసి వస్తుంది, సక్సెస్. 3వది ఏంటి చెప్పండి? రాత్రి చెప్పాను, ప్రసిద్ధి, ఫేమస్. దేవుడు మనకు తోడైంటే ఏమవుతాం? మనం ఫేమస్ అయిపోతాం. 39వ అధ్యాయం 4 నుంచి చదవండి, 3 నుంచి చదవండి. అతనికి తోడయుండెనని దగ్గర పెట్టుకో. యెహోవా అతనికి తోడయుండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. చాలండి, చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడని పోతీఫరుకు అర్థమైనప్పుడు అతనికి యోసేపు మీద కటాక్షం కలిగింది. మనుష్యుల దయ వస్తుంది దేవుడు నీకు తోడై ఉంటే. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది మనుషుల దయ కోసం మనుషులకు ఇష్టమైనవి చేస్తూ ఉంటారు, మనుషుల చుట్టూనే తిరుగుతారు, చీ అన్నగాని వెంబడిస్తూనే ఉంటారు. అసలు నిజమైన రహస్యం మీకు అర్థమైతే మనుష్యుల దయని మీరు అధికంగా పొందుకుంటారు. దేవుడు తోడై ఉంటే మీకు ఆటోమేటిక్గా మనుష్యుల కటాక్షం మీ మీదకి వస్తుంది. దేవుడు తోడై ఉంటే నిర్విఘ్నంగా మీ జీవితాలలో మనుష్యుల దయ దిగి వస్తుంది. ఇప్పుడు మనుష్యుల దయ అవసరం అంటారా, అవసరం లేదంటారా? చెప్పండి. కావాలి, మనుష్యుల దయ కావాలి. అయితే మనుష్యుల దయ కావాలంటే మనుష్యుల మీద ఆధారపడకూడదు, అది రహస్యం. మనుష్యుల దయ కావాలంటే మనుష్యుల మీద ఆధారపడకూడదు. మనుష్యుల దయ కావాలంటే దేవుడి తోడు ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ మొహం చూసి, నా మొహం చూసి మనుషుల కటాక్షం దిగదు. ఆయన మొహం చూసినప్పుడు మనలో మనుషుల దయ దిగి వస్తుంది, మనుషుల కటాక్షం దిగి వస్తుంది. ఒక అల్పుడండి, ఒక అయోగ్యుడండి, ఒక అనాథ లాంటి వాడండి, ఒక ఎక్కడి నుంచో విడవబడి తీసుకుని రాబడిన వాడండి, ఒక బానిసండి, ఒక పనివాడండి. పనివాని మీద అధికారికి దయ కలగటం ఏంటి? ఇష్టం పుట్టడం ఏంటి? ఈరోజు నేను అంటాను, నిన్ను అసహించుకునే వారు కూడా అభిమానించేలాగా చేసేది దేవుని తోడు. వెలివేసిన నిన్ను కూడా కావాలి అని అనుకునేది దేవుని తోడు. నిన్ను విస్మరించి విడనాడి నిన్ను వదిలిపెట్టిన ఆ పరిస్థితులన్నిటినీ కూడా
తిరిగి సమకూర్చగలిగినది దేవుని తోడు, దేవుని తోడు, దేవుని తోడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇంటి నుంచి వచ్చి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల పగ రగిలిపోతుంది. 20 సంవత్సరాలు అయినా కానీ పగ తగ్గలేదంటే ఏశావు ఎంత కోపిస్తోడు, యాకోబు ఎంత తప్పుడు పని చేసి ఉంటాడు. 20 సంవత్సరాలు గడిచిన కాలము గాయాలని మానిపిస్తుందంటారే, కాలంతో పాటు కక్షలు కూడా పోతాయి అంటారే, కానీ అవి కూడా పోనీ కొంతమంది ఉంటారు మన జీవితాల్లో. యాకోబు జీవితంలో కూడా ఏశావు అలాంటి వాడే. 20 సంవత్సరాలైనా 400 మందిని వెంట పెట్టుకొని యాకోబును హతమొందించడానికి వస్తూ ఉంటే ఆ వార్త ఆ నోట ఈ నోట సమాచారం ఎవరి చెవి దగ్గరికి వచ్చిందంటే యాకోబు దగ్గరికి వచ్చింది. యాకోబు తనకు కలిగిన సమస్తాన్ని తీసుకొని ఎబ్బోకు దగ్గరికి వచ్చి, అయ్యా, నీ దాసునైన నాకు నువ్వు చేసిన సమస్తమైన ఉపకారాలకి నేను అపాత్రుడనయ్యా, కేవలం నీ కృపను బట్టి ఈ విధంగా నేను విస్తరించాను, ఒంటి చేతి కర్రతో వచ్చాను, 2 పాయలుగా మార్చబడ్డాను అని ఆ 2 గుంపుల్ని తనకంటే ముందుగా పంపించి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు దేవునితో పెనుగులాడాడట, కన్నీళ్లు విడిచాడట, బ్రతిమిలాడాడట, ప్రార్థన చేశాడట. హోషేయ గ్రంథం ప్రకారం అతడు మగ సిరి కలిగి పోరాడాడు. ప్రార్థన చేసి ముందుకెళ్ళిపోయి 7 సార్లు అన్నకి నమస్కరిస్తూ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు 20 సంవత్సరాల కక్ష కారుణ్యంగా మార్చబడింది. పగ ఆవిరైపోయింది. తమ్ముడు మెడ మీద పడి కన్నీరు విడుస్తూ ఏశావు ముద్దులు పెట్టాడు. యాకోబేమో, అన్నయ్య, నిన్ను దేవుని చూసినట్టుందని ఇద్దరు సమాధాన పడ్డారు. యాకోబు మీద ఏశావు యొక్క కటాక్షం దిగి రావాలంటే మొదట యాకోబు దేవునితో సరిచేయబడ్డాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులతో ఉన్న వివాదాలు పోవాలంటే దేవునితో ఉన్న నీకు దేవునికి ఉన్న వివాదం పోవాలి. మనుషులతో ఉన్న సమస్యలు పోవాలంటే దేవునితో నీతో దేవునికున్న సమస్య పోవాలి. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. మనకి దేవునికి ఏముందట? వివాదం. ఏ వివాదం? పాప వివాదం. ఈ పాప వివాదం పోవాలంటే యాకోబు చేసినట్లుగా చేయాలి. ఎందుకని యాకోబు మీద మనుషుల దయ వచ్చిందయ్యా, 400 మంది దయ వచ్చిందయ్యా, ఏశావు యొక్క దయ వచ్చిందయ్యా అంటే అతడు మొదటిగా చేసింది ఏంటో తెలుసా? దేవుని కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. ఓన్లీ యువర్ గ్రేస్ ఓ లార్డ్. దేవుని కృప ఉందంటే మనలో లోపాలు లేవా అంటే కాదు. దీవించబడుతున్నామంటే లోపాలు లేవంటే కాదు. ఆశీర్వదించబడుతున్నామంటే లోపాలు లేవంటే కాదు. అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడో ఇంకా మిగిలిపోయింది ఏదో ఒకటి ఉంది. వాస్తవానికి నా అధ్యయనం ప్రకారం యాకోబు అన్ని విషయాల్లో సరిచేయబడ్డాడు, కానీ ఈ ఒక్క విషయంలో మళ్ళీ దేవుని దగ్గరికి రాలేకపోయాడు. ఏ ఒక్క విషయంలో? జ్యేష్ఠత్వం విషయంలో, మోసం చేసిన విషయంలో, అన్న విషయంలో మళ్ళీ దేవుని దగ్గరికి రాలేకపోయాడు. నేనంటాను, నువ్వు అన్ని విషయాల్లో సరిచేయబడినా ఒక్క విషయంలో సరి చెయ్యబడకపోయినా అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలు వెంటాడుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? వివాదాలు తీర్చుకోవాలి. యాకోబు చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, ఇట్స్ ఓన్లీ యువర్ గ్రేస్ ఓ లార్డ్, ఇది నీ కృప. నిన్ను హెచ్చించిన నీ కృపను జ్ఞాపకం చేసుకుంటే మనుష్యుల దయ నీ మీదకి వస్తుంది. రెండోది, ఆయన ఏం చేశాడు తెలుసా? కన్నీటితో ప్రార్థించాడు, క్షమాపణ కోరాడు, నిజ స్థితిని ఒప్పుకున్నాడు, తగ్గింపు కలిగి తన అన్నని ఎదుర్కొన్నాడు. ఈ రోజున సంఘాలకు వస్తున్న మీలో కూడా అన్నదమ్ముల మధ్య వివాదాలా, అక్క చెల్లెల మధ్య వివాదాలా, కుటుంబాల మధ్య వివాదాలా, రక్త సంబంధికులకు వివాదాలా, క్రైస్తవులే ఆత్మీయులే ఒక కడుపున పుట్టిన వారే కానీ పలుకోరే, మాట్లాడరే, సంభాషణ చేయరే, ప్రేమగా చూడరే, కలిసి భోజనం తినేటువంటి పరిస్థితి కూడా లేదే. అన్యునితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతారు, కానీ రక్త సంబంధం కలిగిన సొంత అన్నని, సొంత తమ్ముడిని, సొంత చెల్లిని, సొంత అక్కని కూడా ప్రేమించలేని పరిస్థితిలో నీ ఉండి దీవించబడుతున్నావంటే మంచిదే, కానీ గుర్తుపెట్టుకో, అది మిగిలిపోతుంది లోపంగానే. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఈవేళ నీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, రక్త సంబంధికులతో దేవుని సన్నిధి ద్వారా, త్రూ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ద్వారా నువ్వు సరి చేయబడి ఎదుర్కోవాలి. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు కఠినులే, మనుషులకు క్షమ లేదు,
మనుషులు మనల్ని అంగీకరించరు. మనుషులే నిన్ను అంగీకరించకపోయినా చివరికి నిన్ను నీవే క్షమించలేకపోయినా ఆయన కరుణ, కటాక్షం, క్షమ ఎంత గొప్పదంటే, నువ్వు ఆయన సన్నిధిలో నేను పాపినయ్యా, నేను బలహీనున్నయ్యా, నేను తప్పు చేశానయ్యా నిన్ను ఒప్పుకున్నట్లయితే నిశ్చయంగా నీకు సమ్మతి కలిగిన హృదయాన్ని, మనుషులకు నీ మీద కటాక్షాన్ని కృమ్మరించగలిగిన కృపా సమృద్ధి కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నిన్ను నీవే క్షమించుకోలేని స్థితిలో నిన్ను క్షమించగలిగిన దేవుడు, నిన్ను మనుషులు క్షమించలేని స్థితిలో మనుషులకు చేరువ చేసే, ఏమో పరిశుద్ధంగా ఉన్నాను కానీ, వాక్యం చదువుతున్నాను కానీ, మందిరానికి వస్తున్నాను కానీ, దేవుని చేత దీవించబడుతున్నాను కానీ, సంఘంలో ఉన్నాను కానీ, ఏమో ఎన్నో సంవత్సరాలు అయింది, వాళ్ళు నన్ను అంగీకరిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, అవ్వదేమో అని అనుకోవద్దు. నేను అంటాను, శాపం కొంచెం ఉన్నా చాలు నీ జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చడానికి, విషయం కొంచెం ఉన్నా చాలు నీలో మరణపు అనుభవాలను తీసుకురావడానికి. అందుకని యాకోబు ఒక తీర్మానానికి వచ్చాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు 20 సంవత్సరాల వివాదం కూల్చివేయబడాలి. ఆమేన్, ఆమేన్. వివాదాలు కొట్టివేయబడాలి. హల్లెలూయా. సంఘములో, కుటుంబాలలో ఉన్న వివాదాలు నజరేయుడైన యేసు నామములో ప్రార్థన ద్వారా కూల్చివేయబడునుగాక, సమాధానం విస్తరించునుగాక, ప్రేమ బంధం కలుగునుగాక. ఎట్లా వస్తుంది? యాకోబు కృపను జ్ఞాపకం చేసుకొని క్షమించమంటూ అడుగుతూ ప్రాధేయపడుతూ కన్నీరు విడిచి ప్రార్థన చేసి అన్న ఎదురు తగ్గించుకున్నప్పుడు కటాక్షం దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నీ మీదకి దయ రావాలి అంటే వీరికి నలిగిన హృదయంతో ప్రార్థన చేయి. దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు దీవించిన దేవుడు ఇక ముందు కూడా నేను దీవిస్తాడు, క్షమిస్తాడు, ఆదరిస్తాడు, హక్కుని చేర్చుకుంటాడు, ఆశీర్వదిస్తాడు, సమాధాన బంధము చేత బంధిస్తాడు. ఎక్కడో వెలివేయబడి ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఎవరో ఒక అన్యుడు ఇంట ఉంటుంటే, మాకీరు అనే వాని ఇంట ఉంటుంటే, దావీదుకి సడన్గా దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాడు, మెఫీబోషెత్. ఎన్నో సంవత్సరాలు మరవబడిన చరిత్ర ఆ క్షణాన జ్ఞాపకంగా మారిపోయింది. గొర్రెల దొడ్లో నుంచి రాజుగా నన్ను చేశాడే, నాకు మేలు చేసిన వారికి ఎవరికైనా నేను మేలు చేయాలి, ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు యోగ్యులా అని ఆలోచించాడు. తనల్ని ప్రాణంతో పాటు ప్రాణప్రదంగా ప్రేమించిన స్నేహితుడు, తన ప్రాణముతో పెనవేసుకున్న స్నేహితుడు గుర్తొచ్చాడు. అప్పుడు అనుకున్నాడు, తన కుమారుడికి నేను మేలు చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోనాతాను కుమారుని ఎక్కడున్నాడో అని తన పనివారిని పంపించినప్పుడు, అయ్యా ఈ ఊరికి 5,000 కిలోమీటర్ల దూరంలో మాకీర్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటుంటున్నాడట, కుంటివాడు, అయినా పర్వాలేదు తీసుకురండి. మెఫీబోషెతు చెదరిన జుట్టుతో ఒక దీన దరిద్రునిగా, రాజకుమారుడే కానీ దీన దరిద్రుడైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో భయపడుతూ దావీదు ఎదుట నిలబడినప్పుడు దావీదు అన్నాడు, నువ్వు నిలబడే పోస్ట్ కాదు, నాతో పాటు కలిసి భోంచేసే స్థితి, ఇది మొదలుకొని నిరంతరం నేను చనిపోయేదాకా నిరంతరం నా భోజనపు బల్ల యొద్ద నీవు ఉండాలి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. అయ్యా కుక్క వంటి నన్ను నీ పక్కన కూర్చోబెడతావా? నిన్ను బట్టి కాదులే కానీ మీ నాన్న నాకు చేసిన మేలు అలాంటిది నాయనా. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మీ నాన్నను కూడా నా జీవితంలో వాడుకున్నాడు. మీ నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అలాంటి వాని కుమారుడికి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారని ఆ మెఫీబోషెత్కి పొలాలు ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, పనివారిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనికి రాని వాడికి పనివారిని అప్పగించాడండి. వెలివేయబడిన వారిని తిరిగి తీసుకొచ్చి భోజనపు బల్ల యొద్ద కూర్చొని పెట్టాడండి. మరువబడిన వారిని మహిమపరిచాడండి. ఈరోజు నీ పరిస్థితి అలా ఉందా? నువ్వు గతంలో చేసిన మేలులు దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. స్తోత్రం. నువ్వెవరికి ఏ ఏ మేలులు చేసావో, ఎవరికి ఏ మంచిని చేసావో, నీ పితరులు నీ కొరకు ఏ ప్రార్థన చేశారో, నీ తల్లిదండ్రులు ఏ మేలులు చేశారో, ఖచ్చితంగా అవి ఈ తరములో ఇది మొదలుకొని దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ మీదకు తెచ్చునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే మీరు మేలు చేయండి ఇతరులకి. మీరు చనిపోవచ్చు కానీ మీ క్రియలు చనిపోవు, మీ మంచితనం చనిపోదు,
మీ మేలు చనిపోదు. ఊర్లో బ్రతికి 100 సంవత్సరాలు బ్రతికినా ఎవడికి మేలు చెయ్యకపోగా కీడు చేసిన ఏమనంటాడంటే ఆడి పేరు గుర్తుకురా, ఆడెందుకు రా నాయన, ఆడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఎవడికైనా మేలు చేశాడంటాడు, అందరికీ కీడు చేశారంటారు. కానీ నువ్వు మేలు చేసి చనిపోతే నేను అంటాను, నీ క్రియలే నిన్ను కొనియాడతాయి. స్తోత్రం. ఘనపరుస్తాయి. అంత మాత్రమే కాదు, నీ క్రియలే నీ పిల్లల తల మీదకు ఆశీర్వాదంగా దిగి వస్తాయి. స్తోత్రం. మనుష్యుల దయ దావీదుకి ఎందుకని మెఫీబోషెత్ మీద దయ కలిగిందంటే యోనాతానుని బట్టి. యోనాతాను మనకి ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉన్నారో తెలుసా? మేలు చేసే మనస్సు. ఈరోజు నీకు మేలు చేసే మనస్సు ఉంటే మనుషులు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల దయ నీ మీద దిగి వస్తుంది, మనుషుల కటాక్షం నీ మీద దిగి వస్తుంది. పొట్ట చేత పట్టుకొని వైధవ్యపు స్థితిలో దేశాన్ని విడిచిపెట్టి సిగ్గును పక్కన పెట్టి పొలంలోనికి వెళ్ళిపోయి పిరికితనం నిండిన మనస్సుతో దిక్కులు చూస్తూ ఉంటే ఆమె గురించి అల్లంత దూరాన్ని చూసిన బోయేజ్ అన్నాడు రూతుని, ఆమె ఎవరు అనుకున్నావు? మన నయోమి యొక్క కోడలు. ఆమె సాధారణమైంది కాదు, ఆమె సాక్ష్యం చాలా గొప్పది, ఆమె సమర్పణ చాలా గొప్పది, ఆమె చాలా పరిశుద్ధురాలు. ఎవరొస్తున్నారా? ఎవరు ఆమెను ముట్టడానికి కానీ ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. ఆమె కొరకు పరిగెను మీరు ఉంచండి అని పొలంలో ఉన్న పనివారి మీద పని చేయించేటువంటి ఎలా మేస్తుల్ని అందరికీ ఆజ్ఞాపించి ఆమె మీద దయ చూపించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వెవరో తెలియకపోయినా నీ సాక్ష్యం ప్రజలకు కటాక్షాన్ని కలిగిస్తుంది. నువ్వెవరో తెలియకపోయినా, నీ స్థితి చితికిపోయినా, నీ బ్రతుకు ఎందుకో పనికి రాకపోయినా, నిరీక్షణకు ఆధారం లేకపోయినా, మోడులాగా నువ్వు మిగిలిన, ఖచ్చితంగా నీ సాక్ష్యం నేను తిరిగి బ్రతికిస్తుంది. మనుషుల దయ నీ మీదకి దిగి వచ్చేలా ప్రేరేపిస్తుంది. అందుకని మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో. రాత్రి విన్నాం కదా, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఎందుకో తెలుసా? మంచి పేరు ఎలాంటిదో తెలుసా? సుగంధ తైలం వంటిది. అది నువ్వెక్కడున్నా చుట్టుప్రక్కల ఉన్న వారికి వ్యాపిస్తుంది. నువ్వెక్కడున్నా చుట్టుప్రక్కల వారికి వినిపిస్తుంది. నువ్వెక్కడున్నా చుట్టుప్రక్కల వారు నిన్ను మహిమపరిచేలా చేస్తుంది. ఎక్కడ ఉన్నా నీ సాక్ష్యము నిన్ను మోసుకుని వెళుతుంది. తద్వారా నీకు దేవుని యొక్క కటాక్షం, మనుషుల యొక్క దయ నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుకు దేవుడు తోడైనప్పుడు పోతీఫర్ దయ కలిగిందట. ఇప్పుడు నువ్వు కూడా దయ రావాలి, మనుషుల దయ అంటే నీ మీద ఖచ్చితంగా దేవుడు తోడుండాలి. దేవుడు తోడుండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? యాకోబు వలె విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి. తర్వాత మెఫీబోషెత్ జీవితం ద్వారా మేలు చేయాలి. మూడవది రూతు జీవితం ద్వారా నువ్వు నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించు. గుడ్ టెస్టిమనీ, మంచి సాక్ష్యం, మంచి సమర్పణ జీవితం. ఎప్పుడైతే ఇది నీ వెంట వస్తుందో దేవుడు నీ వెంట వస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీ వెంట ఉన్నాడని అర్థమవుతుందో అప్పుడు రూతును కనికరించినట్లుగా దేవుడు నిన్ను కనికరిస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఆధారం లేకపోయినా, ఎంత దయ దిగొచ్చిందో తెలుసా? ఎంత దయ దిగొచ్చింది. ఆమె అందగత్తెని పెళ్లి చేసుకోలేదు బోయజు, ఇంకేదో చుట్టమని కూడా చేసుకోలేదు. చివరికి ఆ బంధు ధర్మం అనేది ఇశ్రాయేల్లో ఒకటి ఉంది. మొదట ఎవరికి పడితే వాళ్ళకి ఎవరాళ్ళు బంధుధర్మం. బంధువుల్లో బాగా దగ్గరున్న వాళ్ళు ఎవరో వాళ్ళకి ఇస్తారు. బాగా ఇక నెంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారు దగ్గరోళ్ళు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు చేసుకున్నట్టు నెంబర్ 2 ఎవరో చూసుకుంటారు, తర్వాత 3 ఎవరో చూసుకుంటారు. అట్లా చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ఆయన అన్నాడు నేను చేసుకోను అన్నాడు. బోయేజ్ అందగెత్తిగా ఉంటే చేసుకున్నాడేమో. అట్లా కాదు, బంధు ధర్మము ఒక వ్యక్తి నిర్వహించలేకపోతే నాకొద్దు నేను చేసుకోలేదు ఆమెను చేసుకోనంటే అప్పుడు బోయేజు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో దేవుడే బోయేజుకి ఆమె మీద దయ కలిగించి విధవరాల్ని తిరిగి పెళ్లి చేసుకునేటట్లుగా, తన భారీగా చేసుకునేటట్లుగా, ఆ పొలపు యజమానిగా మారేటట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నా జీవితం మారిద్దా? నా తలరాత మారిద్దా అనేక చాలా మంది ఆశ్చర్యం. దేవుడు మార్చాలంటే నీ జీవితాన్ని చాలా త్వరగా మార్చగలడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. మన దేవుడు ఎవరో తెలుసా? జీవితాలను కట్టగలిగిన దేవుడు, జీవితాలను మార్చగలిగిన దేవుడు, పునరుద్ధరించగలిగిన దేవుడు, పునర్నిర్మించగలిగిన దేవుడు, జీవితాలను సమకూర్చగలిగిన దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? జీవితాలను కట్టే దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడిన దానా
నేను నీలాంజనములతో కడతాను. ఏ తుఫాను నిన్ను పడద్రోయలేదు, ఏ గాలి నిన్ను పడద్రోయలేదు, ఏ వరద నిన్ను నశింపజేయలేదు. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు కొట్టబడ్డావు, నెట్టబడ్డావు, నీ రాదరణకు గురయ్యావు. నీ కన్నీరు నేను చూస్తా ఉన్నాను. నేను నీళ్ళను కడితే ఎట్లుంటుందంటే మనుషులు కట్టినట్లుగా అది పడిపోదు, నువ్వు కట్టుకున్నట్లుగా పడిపోవు. ఇది మొదలుకు నువ్వు నిలబెడతావు, అనేకులు నిలబెడతావు. ఆ విధంగా నేను నిన్ను కట్టబోతున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ స్థితిలో చితికిపోయిన వారలారా, నిరాదరణకు గురవుతున్న వారలారా, ఒంటరిగా ఏడుస్తున్న వారులారా, కన్నీటి పర్యంతమై కుమిలిపోతున్న వారులారా, నీ కన్నీరు ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ రహస్యమందున నీ తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఒంటరిగా రోధిస్తున్న రోదన, పడక మీద మూలుగులో విని నిన్ను కట్టడానికి సిద్ధపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పునర్నిర్మిస్తాడు ఆయన. ఎప్పుడు తెలుసా? ఏమీ లేకపోయినా ఒక సాక్ష్యాన్ని మనసులో పెట్టుకో. నేను దేవుని బిడ్డని, ప్రతిష్ఠించబడిన వ్యక్తిని, నా ప్రభు కొరకు నేను బతకాలి. దేశం మారినా, ప్రజలు మారినా, పరిస్థితులు మారినా, ఏదేమైనా ఈ పరిశుద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టకూడదని ఒక సాక్ష్యాన్ని మనసులో పెట్టుకుని జీవించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రజలు చూచుచున్నగానే ఘనపరుస్తాడు. స్తోత్రం. ప్రజల దయ నీ మీదకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనుషుల దయ మనకి కావాలి, కానీ మనుషుల మీద ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడి. అనాథగా పెంచబడి, తల్లిదండ్రులు లేక కట్ చేస్తే ఎక్కడికి వచ్చిందో తెలుసా? రాజనగరంలోకి వచ్చింది. బైబిల్ చందమామ కథల పుస్తకం కాదు, ఇవి కల్పించిన మాటలు కాదు. బైబిల్ అంతా మీకు తెలియజేసేది ఏంటంటే, నా దేవుడు జీవితాలను రూపాంతరపరచగలిగిన దేవుడు, నా దేవుడు జీవితాలను కట్టగలిగిన దేవుడు, నా దేవుడు గొర్రెల కాపల్ని రాజులుగా చేశాడు, అనాథల్ని అందలం ఎక్కించారు, విధవరాలని భూస్వాములుగా మార్చాడు. నా దేవుడు ఎవరో తెలుసా? చేపలు వేసుకుంటున్న వాళ్ళని ఆత్మలను పట్టి అపోస్తలులుగా మార్చాడు. నా దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నిన్ను 0 నుండి 100కు నడిపించగలిగిన దేవుడు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అట్టడుగు వర్గం నుండి శిఖరాగ్రం మీద నిలబెట్టగలిగిన దేవుడు. నువ్వు ఎక్కలేవు, కానీ ఎత్తైన కొండలను ఎక్కింపజేయగలిగిన బలమునిచ్చే దేవుడు. నువ్వు పరిగెత్తలేవు, కానీ నిన్ను బలపరిచి ఈ లోకం కంటే వేగంగా పరిగెత్తే కృపను, స్థితిని, బలమును ఇచ్చే దేవుడు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మిరాకిల్స్, వండర్స్. మన దేవుడు అద్భుతాల దేవుడు అండి, ఆశీర్వాద దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించబడడానికి ఇక్కడికి వచ్చావు. ఆమేన్. ఈ సంఘానికి ఎందుకు వచ్చావు? దీవించబడడానికి. హల్లెలూయా. యేసు రక్తంలో ఎందుకు కడగబడ్డావు? టు బి బ్లెస్డ్. నువ్వు దీవించబడడానికి, పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడ్డావు? దీవించబడడానికి. మనుషుల దయ కూడా ఖచ్చితంగా ప్రభునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎస్తేరు జీవితం కూడా అంతే, అనాథలాగా ఉంది. బహుశా అనుకున్నట్టుంది, ఆ యవనస్తురాలు నన్ను ఎవరైనా ఇష్టపడతారా, నన్ను ఎవరైనా ప్రేమిస్తారా, నా జీవితం ఎట్లా ఉంటుందో అని అనుకుంది. కానీ నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అనాథని రాజు ఎదుట నిలబెట్టి రాజే వివాహం చేసుకునేటట్లుగా ఒక రాణిగా మార్చాడు. ఆమెను చూసినప్పుడు అంటే రాజుకి దయ పుట్టింది. స్తోత్రం. ఓ వేల మంది ఉన్న అందగత్తెలు ఉన్న ఆ రాజ్యంలో, విదేశాల నుంచి, హిందూ దేశం నుంచి కూషు దేశం దాకా 100,000 మంది అందగత్తెలు వస్తే, ఆ 100,000 మందిలో ఎవరి మీదకి దృష్టి వెళ్ళిందట? ఈయనకి, ఎస్తేరు మీదకి. ప్రపంచంలో కోట్లాది మంది ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను కోరుకున్నాడు. స్తోత్రం. నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. నిన్ను కావాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను దీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కోరి ఏరి ఇక్కడ నిలబెట్టాడు. ఆయన దయ నీ మీద ఉంది, ఆయన నడిపింపు నీ మీద ఉంది, ఆయన తోడు నీ మీద ఉంది. నీకు తోడై ఉన్న దేవుడే నిన్ను నడిపిస్తాడు. నీకు తోడై ఉన్న దేవుడే ప్రజలు కూడా నీకు తోడై ఉండేటట్లుగా చేస్తాడు. రాజదండం ఆమె మీద చాపబడింది, కనికరం దిగి వచ్చింది. మరణమే ఎదురుగా ఉన్నా నువ్వు దేవుని కలిగి ఉంటే నీ మీదకి కృప అనే దండం దిగి వస్తుంది. పరిస్థితులు విషమించిన నువ్వు కనుక మనుషులు ఎదురు నిలబడినప్పుడు నీ మీద మనుషుల దయ దిగి వస్తుంది. దావీదు జీవితాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతనికట సౌలుకి అతని మీద ఇష్టము పుట్టిందట. ఏం పుట్టింది? అసూయ తర్వాత పడ్డాడు, కానీ అతనికి ఫస్ట్ ఏం కలిగింది? ఇష్టం పుట్టిందట. ఈ కుర్రోడు ఎవడు బాగున్నాడే, చక్కగా ఉన్నాడే, చక్కగా బలే సితారా వాయిస్తున్నాడే, మంచి ఆత్మ కలిగినాడండి. స్తోత్రం. అతనికి ఇష్టము పుట్టిందట. నేను ఒక మాట, నీలో ఆత్మ ఉంటే, నీ తలాంతులు ప్రభు కొరకు వాడితే, ఖచ్చితంగా నిన్ను దేవుడు ప్రేమించడం మాత్రమే కాదు, మనుషులు కూడా నిన్ను ప్రేమించేటట్లుగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నీకున్న తలాంతులను ఆత్మశక్తితో వాడుకో, నీకున్న తలాంతులను ఆత్మాభిషేకంతో వాడుకో. నువ్వు మనుషులు ఎదుట నిలబడినప్పుడు వారికట్ట ప్రేమ, ఇష్టం, దయ. అతను శతాధిపతిగా మనుషుల మీద అధికారిగా మారినప్పుడంట మనుషులందరూ దావీదుని ఇష్టపడడం మొదలు పెట్టారట. దేవుడు తోడయుంటే నిన్ను మనుషులు ఇష్టపడడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ అంటున్నారు, సౌలుకు 1000, దావీదుకు 10,000. ఆమేన్. మనుషుల దయ కావాలి, కానీ అసలు రహస్యం ఎక్కడుంది అంటే, దేవుని పాదాలు పట్టుకుంటే ఎవరి దయ అయినా మనకు వస్తుంది. దేవుని పాదాలు పట్టుకుంటే ఎవరి దయ అయినా. దానియేలు జీవితాన్ని చూడండి, రాజులు సైతం ఏమండి ఆజ్ఞ ఇచ్చింది ఆయనే. ఏమని? ఈ 4 రోజుల్లో నన్ను కాకుండా ఇంకొక దేవుడిని కానీ ఇంకొక మనిషిని కానీ
ఎవరైనా పూజించినా ఏ అవసరతలు అడిగినా ఖచ్చితంగా వాళ్ళు సింహాల బోనులో వేయబడతారని ఆయనే ఆజ్ఞించి దానియేలు సింహపు బోనులోకి వెళ్తున్నాడన్న సంగతి తెలిసినప్పుడు రాజుకు సంతోషం కలగలేదట. ఆ రాత్రి నిద్ర లేదు, తిండి లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, వింటున్నారా? విందు లేదు, వినోదం లేదు, విశ్రాంతి లేదు, నిద్ర లేదు రాత్రి అంతా. ఏమవుతుందో. ఒక రాజు తన కింద పని చేసే ఒక సేవకుని గురించి నిద్ర మానుకోవటం, ఆహారం మానుకోవటం, సంతోషాన్ని ప్రక్కన పెట్టడం అంటే అది దేవుడు ఆ మనసిస్తే తప్ప జరగదు. చెప్పు స్తోత్రం చెప్పు. రాజుల హృదయాలు దేవుని చేతుల్లో నీటి కాలువలాగా ఉన్నాయి. అధికారుల హృదయాలు దేవుని చేతులు ఎట్లా ఉన్నాయి? నీటి కాలువలాగా ఉన్నాయి. వారి హృదయాలను మార్చగలిగేది ఎవరు? దానియేలు దేవుడు. స్తోత్రం. దానియేలు దేవుడే నీ దేవుడు. హల్లెలూయా. అందుకని నువ్వు అధికారుల యొద్దకు వెళ్ళినప్పుడు ప్రార్థనాపరునిగా ఉంటే వారి దయ నీ మీదకి వస్తుంది. ఉదయాన్నే లేచి వెళ్ళిపోతున్నాడు. అయ్యో నా దానియేలుకి ఏమైందో? సింహపు బోను దగ్గరికి వెళ్ళి గద్గద స్వరముతో దుఃఖారావులతో అంటున్నాడు, దానియేలు వారు దినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను బ్రతికించాడా? ఈయన ఏడుస్తున్నాడు. ఈయన ధైర్యంగా చెప్తున్నాడు, రాజు చిరంజీవి యోగునుగాక. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దానియేలు నువ్వు బ్రతికున్నావా? నీ దేవుడు గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వెంటనే చెప్పండి, నీకు విషయం చెప్తారండి. క్రూర మృగాల దయ కూడా నీ మీదకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. క్రూరులైన మనుషుల దయ కూడా నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. కఠిన మనస్కుల హృదయాలను కూడా మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ అగ్నికి ఉన్నది. వాళ్ళు మారేమో, వీళ్ళు మారేమో, వాళ్ళ పరిస్థితి ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఇవన్నీ ప్రక్కన పెట్టేసి నువ్వు దానియేలు వలె భక్తి కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నిన్ను రాజు కనికరము, మనుషుల కనికరము దిగి వచ్చేటట్లుగా దేవుడు చేయగలడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోతీఫరుకు కటాక్షము కలిగిందట. అందుకని ఏం చేశాడు తెలుసా? ఇంకొక పాయింట్ మనం ఇక చెప్పుకోవడం చాలా ఉన్నాయి. సమయాలు మనుషుల దేవుడు వర్దిల్లాడు. యేసు ప్రభు కూడా మనుషుల దేవుడు వర్దిల్లాడు. తర్వాత నెక్స్ట్, యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తోడయ్యుంటే నీ స్థితి పెరిగిద్ది. స్తోత్రం. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రమోషన్, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఆత్మీయతలో ఎదుగుదల, ఈ స్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది. దేవుడు మనకు తోడై ఉంటే చెప్పండి, మన స్థితి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిద్ది. ఉన్న చోటన ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు ఎదగాలి, కృప వెంబడి కృపలోకి రావాలి, మహిమలో నుండి మహిమలోనికి, అధిక మహిమలోనికి రావాలి, మేలులో నుండి అధికమైన మేలులు నువ్వు అనుభవించాలి. నువ్వు నడుస్తున్న జాడలు నీ జీవితంలో సారాన్ని వెదజల్లాలి ప్రతి సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. ఇవి వెదజల్లినప్పుడు ఖచ్చితంగా నీ స్థితి పెరిగిపోద్ది. నువ్వు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదమ్మా. అయ్యా నువ్వు సంవత్సరం నీ లెవెల్ పెరగాలి, స్టాండర్డ్ పెరగాలి. అప్పుడే దేవుడు నీకు తోడైనట్టు. నీ లెవెల్ పెరగాలంటే దేవుడు నీకు తోడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు తోడైతే నీ లెవెల్ పెరిగిద్ది. వినండి, దావీదు మీదట సౌలు యొక్క కనికరం రాగానే దావీదు తన రాజనగరానికి పిలిపించుకొని సితారా వాయించే వ్యక్తిగా మారాడు. పశువుల కాపరి, చిన్న మందకి పరిమితమైన వాడు, రాజు పక్కన, రాజు దగ్గర, రాజు సముఖంలో కూర్చొని సితారా వాయించేటువంటి మామూలు విషయమా? స్తోత్రం చెప్పండి. పగిలిపోయిన కీబోర్డ్ వేసుకెళ్ళిన నేను, స్పీకర్లు పగిలిపోతాయి కనపడకూడదని అటు ఇటు ఖర్చు పిలిచిన నేను, స్క్రీన్ వెలగకపోతే దాని మీద కొవ్వొత్తులు పెట్టుకొని లైట్ కింద కూర్చొని ప్లే చేసిన నేను, ఒక సెకండ్ హ్యాండ్ కీబోర్డ్తో నా సంగీత పరిచర్యను ప్రారంభించిన నేను, వేల మందిలో వాయించడానికి ప్రభు కృప చూపించాడు. యేసన్న గారు లాంటి గొప్ప దైవజనులు, రాజబాబు గారు లాంటి గొప్ప దైవజనుల సముఖంలో, అతి సమీపంలో వారు నన్ను ప్లే చేస్తుండగా, చూస్తూ ఉండగా ఆ పరిస్థితుల్లో ప్లే చేసే కృప నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, మనుషుల దయ నీకు కలిగితే నీ స్థితి పెరిగింది. ఆమేన్. హల్లెలూయా. పెంచేవాడు ఆయన, హెచ్చించేవాడు ఆయన. కాబట్టి నువ్వు దేవుని తోడుని నువ్వు కోల్పోవద్దు. నేనేమంటానంటే, లెవెల్స్ దావీదు జీవితంలో ఎట్లా పెరిగినాయో చూడండి. గొర్రెల కాపరు ఏమయ్యాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు, ఏమయ్యాడు? తర్వాత సితారా వాయించాడు ముందు, తర్వాత ఏమయ్యాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు, తర్వాత ఏమయ్యాడు? కొంతమందికి అధికారిగా మారాడు, తర్వాత ఏమయ్యాడు? సౌలుకి అల్లుడయ్యాడు, తర్వాత ఏమయ్యాడు? ఎన్నో శ్రమల తర్వాత రాజుగా స్థిరపరిచాడు. స్తోత్రం. తన జర్నీ చూడండి మీరు. అట్టడుగు పరిస్థితుల్లోంచి సియోనుని ఏలే స్థాయి దాకా,
యోసేపును చూడండి, అమ్మి వేయబడిన పరిస్థితి నుండి ధాన్యాన్ని అమ్మేదాకా ఐగుప్తుకే రథంగా రౌతుగా మారేటట్లుగా, ఆధారంగా మారేటట్లుగా. చూడండి ఎంత లెవెల్, గ్రాఫ్ లెవెల్ ఎట్లుందో చూడండి. దావీదు చూడండి, యోసేపుని చూడండి. సంఘాన్ని చెరిపే స్థితిలో నుండి సౌలు ఎక్కడికి వచ్చాడో పౌలుగా మారి సంఘ భారం దేశ దేశాలు తిరిగి స్వార్థం ప్రకటించడం. ఏమైంది? క్రమముగా పరిస్థితి పెరిగింది. ఈరోజు నేను అంటాను, మన స్థితి కూడా పెరగాలి. స్తోత్రం, హల్లెలూయా.